Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 65 verse ఈ 24. రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం నుండి తీసుకొనబడింది. While they are yet speaking, I will hear. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను. The book of Isaiah is known as the Old Testament gospel. యెషయా గ్రంథాన్ని పాత నిబంధన సువార్తగా చెప్తారు. It takes us from the judgment of God's sinful people through the millennial reign of Christ. ఇక్కడ దేవుని యొక్క ఈ పాపభూయిష్టమైన ప్రజలకు తీర్పు తీస్తూ 1000 ఏళ్ల క్రీస్తు పరిపాలనలోనికి నడిపించేది. So all these things are written. ఇవన్నీ ఈ సంగతులన్నీ కూడా అట్లా రాయబడి ఉన్నాయి. And in the book of Isaiah leads us into the creation of new heaven and new earth. యెషయా గ్రంథం నూతన ఆకాశము నూతన భూమి సృష్టి గురించి మాట్లాడుతుంది. In the starting of the book, ఈ గ్రంథం యొక్క ఆరంభంలో the book speaks of the denunciation of Israel for her sins. God left Israel. ఇశ్రాయేలీయులు తాము చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారిని విడిచిపెట్టేసిన పరిస్థితులు రాయబడ్డాయి. It also speaks about the Lord's judgment on the surrounding godless nations. మరి వారి చుట్టూ ఉన్నటువంటి నిర్దేవులైనటువంటి ఆ జనం మీద దేవుని యొక్క తీర్పు వచ్చినది కూడా రాశాడు. A number of subjects are covered in those 66 chapters. ఈ 66 అధ్యాయాల్లో అనేకమైనటువంటి అంశాల గురించి రాయబడి, The subject of deliverance and pardon, విడుదల, క్షమాపణ, ఇలాంటి అంశాలు, and the subject of comfort and restoration, ఆదరణ, సమకూర్చబడుట, and also rejection of Messiah, మెస్సయాని తృణీకరించుట, and the suffering servant of God, దేవుని యొక్క శ్రమలు పొందుతున్న సేవకుడు, and his amazing sacrifice for sin. పాపముల కొరకే ఆయన చేసే అద్భుతమైనటువంటి బలియాగం. And Isaiah wrote about even the wonders of the millennial rule of Christ on earth. యెషయా క్రీస్తు యొక్క ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా రాసినాడు. It also records the powerful prayer of the helpless little remnant of believers who cry out for help and salvation. విశ్వాసులు శేషించిన విశ్వాసులైన వారు వారి మొర పెడుతుండగా వారి మొరను ఆలకించి వారిని రక్షించిన సంగతులు కూడా రాశారు. Coming to today's verse for our నేటి meditation, దినం మన ధ్యానం కొరకనే వచనం దగ్గరికి వస్తే, we understand that God is the infinite thought reader. దేవుడు చూడండి ఎంత అనంతమైనటువంటి రీతిలో మన ఆలోచనలు కూడా చదివేటువంటి దేవుడు. He says that the answer comes even when the prayer is but a thought. ఏమంటున్నాడు ఆయన? మనవి చేయుచుండగా అంటే ఇంకా అవి మన తలంపుల్లో ఉండగానే, The prayer is still in our thought, it has not come out. ఆ ప్రార్థన ఇంకా మన తలస్తున్నాం, తలంపుల్లోనే ఉంది, ఇంకా మాటల్లోనికి రాకముందు. What a comfort and joy it is to know that the Lord know and understand the deepest longings of our heart. దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆ వాంఛని ఆయన ఎరిగి ఉన్నాడు అనేటువంటి సంగతి మనకి ఎంత ఆదరణిస్తుంది. He is a God who knows the ending from the beginning, as we read in Isaiah 46:10. యెషయా గ్రంథం 46:10లో రాయబడినట్లుగా అంతము ఆది నుండి ఎరిగినవాడు ఆయన. He hears and answers the prayers of his people. తన ప్రజల ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థన జవాబిచ్చే దేవుడు. When? ఎప్పుడని? Even before the request forms in their hearts and crosses their lips. చూడండి, వారి మనస్సులో హృదయంలో ఉన్న ఆ మనవి నోటి ద్వారా పెదవుల ద్వారా బయటికి రాకముందే He provides the answers which are best for us. మనకి శ్రేష్టమైనటువంటి జవాబుని ఆయన ఇస్తుంటాడు. If we can see some of the occasions in the Bible in which the Lord answered while his people were calling. బైబిల్ గ్రంథంలో ఇలాంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి. తన ప్రజలు వేడుకొనుచుండగానే ఆయన జవాబిచ్చిన సందర్భాలు. In Acts chapter 12, అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో we know that Herod Agrippa I killed James. మొదటి హేరోదు అగ్రిప్ప శిష్యుడైన యాకోబును చంపించాడు. And kept Peter in prison. పేతురుని చెరసాల్లో వేయించినాడు. He wanted to kill Peter also. పేతురుని కూడా చంపాలనుకున్నాడే. But the church was praying as it is written in 12:6. అయితే Acts. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, సంఘము ప్రార్థన చేయుచుండగా, And Peter was sleeping in between the soldiers. పేతురేమో ఆ సైనికుల మధ్య నిద్రపోతా ఉన్నాడు. He was bound in chains. సంఖ్యలతో బంధించబడినాడు. Suddenly the angel of the Lord came to him and his chains fell off from his hands. అకస్మాత్తుగా దేవదూత వచ్చింది, తన చేతికున్న సంఖ్యలు ఊడిపోయినాయి. The angel brought him out of the prison. దేవదూత అతన్ని చెరసాల నుండి బయటికి తీసుకొని వచ్చింది. Peter came to the house of Mary, the mother of John Mark, పేతురు ఇప్పుడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. and knocked at the door. తలుపు తడుతున్నాడు. The prayer was still going on. అక్కడ ఇంకను ప్రార్థన చేయుచుండిరి. But the prayer meeting was not concluded. ఆ ప్రార్థన కూడిక ఇంకా ముగించబడలేదు. Before the meeting is concluded, the answer came from the Lord, and Peter also came to that ఆ house. కూడిక ముగించబడక మునిపే దేవుడు వారి ప్రార్థన జవాబిచ్చాడు. జవాబుగా పేతురు కూడా ఇంటికి వచ్చేసాడు. Oh, what a fulfillment of the promise. ఈ వాగ్దానం యొక్క ఎంతటి నెరవేర్పు కదా. Even in the Old Testament, పాత నిబంధనలో కూడా we know that there was a great encounter between Baal's prophets and the one-man army Elijah on Mount Carmel.
బయలు ప్రవక్తలకిని ఏక సైన్యముగా ఏలియా ఆ కర్మేలు పర్వతం పైన ఒక సవాలు జరుగుతాం. Oh, if we read 1 Kings 18:37, మొదటి రాజుల గ్రంథం 18:37 మనం చదివితే here prophet Elijah is praying. ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. 1 Kings 18:37. మొదటి రాజుల గ్రంథం 18:37. Hear me, O Lord, hear me, that the people may know that thou art the Lord God, and that thou hast turned their heart back again. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. It is further written in verse 38. 38 చూడండి. Then the fire of the Lord fell and consumed the burnt sacrifice and the wood and the stones and the dust and licked up the water that was in the trench. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. Before Elijah completed his prayer, ఏలియా ఇంకా ప్రార్థన ముగించక మునిపే the answer in the form of the fire of the Lord fell. చూడండి, ఇక్కడ జవాబుగా యెహోవా అగ్ని దిగి వచ్చింది. Before they call, I will answer. వారు వేడుకొనక మునిపే నేను జవాబిచ్చి We ఉత్తరం can see ఇచ్చాను. another example from the life of King Hezekiah. హిజ్కియా రాజు జీవితం నుండి మరొక ఉదాహరణ మనం In చూడొచ్చు. 2 Kings 20th chapter, రెండవ రాజుల గ్రంథం 20వ we see that King Hezekiah was sick unto death. హిజ్కియా రాజు మరణకరమైన రోగంతో ఉండినాడు. God sent prophet Isaiah to convey that news to the king. మరి దేవుడు ఈ వార్తని రాజుకి అందించమని యెషయా ప్రవక్తను పంపించాడు. Isaiah delivered that message to Hezekiah. యెషయా వెళ్ళి హిజ్కియాకి ఆ వార్తను తెలియపరిచాడు. Immediately in verse 2, వెంటనే ఇక్కడ 2వ వచనం మనం చూస్తున్నాం. King Hezekiah turned his face to the wall and prayed unto the Lord. హిజ్కియా రాజు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. He reminded God of his own upright life తన యథార్థమైన జీవితాన్ని గురించి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. and how he did things in God pleasing manner. ఏ రీతిగా దేవుని దృష్టికి అనుకూలమైనవి ఆయన జరిగించాడో జ్ఞాపకం చేశాడు. Yeah, by that time on his way back, prophet Isaiah had gone out into the middle court. ఆ సమయంలో అప్పటికే యెషయా తిరిగి వెళ్ళిపోతూ నడిమిషాలకు వచ్చాడు. But the word of the Lord came to the prophet, అయితే యెహోవాకు ప్రవక్తకి మరలా ప్రత్యక్షమైంది. and God asked Isaiah to convey the good news to King Hezekiah. ఇక్కడ దేవుడు యెషయాతో అన్నాడు, నువ్వు వెళ్ళి మళ్ళా హిజ్కియాకు శుభవార్తను చెప్పు అన్నాడు. God heard his prayer and saw his tears and extended his lifespan by another 15 years. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు, కన్నీళ్లు విడిచి చూచాడు, ప్రార్థన అంగీకరించి బాగు చేస్తానని మళ్ళా దాని 15 సంవత్సరాల ఆయుష్ను కూడా పొడిగించాడు. The beauty of God's answer is that even before Hezekiah concluded his prayer, the answer came from God. దేవుని యొక్క జవాబు ఎంత రమ్యమైనదిగా ఉందంటే హిజ్కియా రాజు తన ప్రార్థన ముగించక మునిపే దేవుని జవాబు వచ్చిందని. We can see a similar thing happening in Acts 10th also. ఇప్పుడు ఇదే రకమైనటువంటిది సంగతి ఒకటి అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కూడా జరిగినట్టు మనం చూస్తాం. When the Holy Ghost fell on all those who heard Peter's message. పేతురు యొక్క ఆ వర్తమానము ప్రసంగాన్ని విన్న వారందరిపైన పరిశుద్ధాత్మ He fell. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది వాళ్ళ And we మీదకి. can read in 10:44, 10వ అధ్యాయము 44వ వచనం మనం చదువు. while Peter yet spake these words, the Holy Ghost fell on all them which heard the word. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. In few other occasions also we can see the same thing happening. మరికొన్ని సందర్భాల్లో కూడా ఇదే పరిస్థితి జరిగినట్టు మనం చూడొచ్చు. What does it mean? దీని అర్థం ఏమిటిది? Generally when we are praying, సాధారణంగా మనం ప్రార్థన చేస్తుండగా at the end of the prayer, ప్రార్థన యొక్క ముగింపులో we say Amen. ఆమేన్ అని చెప్పి And all the other people with us also, they join us by saying Amen. ఇంకా మిగతా వారందరూ కూడా మనతో ఏకీభవించి ఆమేన్ అంటారు. But according to the promise today, కానీ నేటి దిన ఈ వాగ్దానం ప్రకారం and అయితే according to the examples what we have seen today, నేటి దినాన మనం చూసినటువంటి ఈ ఉదాహరణ బట్టి చూస్తే before I and others say Amen, God is saying Amen. నేను మరి ఇతరులు ఆమేన్ చెప్పకముందే దేవుడు ఆమేన్ అని చెప్తున్నాడు. Yeah, we know that the God of the Bible is an omniscient God. బైబిల్లోని దేవుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. Omniscient, he knows everything. ఆయన సర్వజ్ఞుడు, ఆయన సమస్తం ఎరిగి ఉన్నాడు. ఆయన He knows the heart of men and he knows those who are his. మనుషుల హృదయాలు ఎరిగినవాడు, తన వారెవరు ఆయన ఎరిగి ఉన్నాడు. He can read the thoughts of the hearts of all his created beings. తాను చేత సృష్టించబడిన వారందరి హృదయంలో ఉన్న ఆలోచనలు తలంపులు అన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. He will execute his plans to redeem those who trust in him. కాబట్టి తానెందు నమ్మిక ఉంచిన వారు, విమోచించబడిన వారు ఆయన ఎరిగి ఉన్నాడు. Those plans are formulated
before the foundation of the world. ఇది అన్ని కూడా జగత్తుకి పునాది వేయక మునిపే ఈ ప్రణాళికని చేస్తున్నాడు ఆయన. The prayers of the Old Testament saints or church age saints are heard and answered by God. పాత నిబంధన పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు, సంఘ యుగంలో ఉన్న పరిశుద్ధుల ప్రార్థనలన్నీ కూడా దేవుడు విన్నాడు, జవాబు కూడా ఇచ్చాడు. He knows the pleadings of our heart before we translate them into prayer. మన హృదయంలో ఉన్న మనవులు ఇంకను మనము నోటి ద్వారా అది చెప్పకుండానే దేవుడు ఎరిగి ఉన్నాడు, జవాబిస్తున్నాడు. His answer is on its way before we call. మనము వేడుకొనకు మునిపే ఆయన ఉత్తరం ఇస్తున్నాడు. He answers all our prayers for his eternal praise and for our eternal benefit. చూడండి, ఆయన నిత్యమైన స్తుతి కొరకు, నిత్యమైన ప్రయోజనం కొరకై దేవుడు మనకు ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. Therefore, being the children of God, let us have that faith that our God is not only a prayer hearing but also a prayer answering God. కాబట్టి దేవుని పిల్లలంగా ఈ విశ్వాసం, నమ్మిక కలిగి ఉండాలి. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కూడా. He delights in answering our prayers and meeting our needs. మన ప్రార్థనలు ఆలకించి జవాబు ఇవ్వడంలో, మన అక్కలు తీర్చడంలో సంతోషిస్తున్నాడు. He will answer us while we are at speaking. మనం ఇంకనూ మాట్లాడుచుండగా, ప్రార్థన చేయుచుండగానే జవాబిచ్చేవాడు. Having this confidence, let us go forward in our spiritual life. ఈ ధైర్యం కలిగిన వారమై మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, Lord, what a good God art thou. దేవా, నువ్వు ఎంత మంచి దేవుడు. You are not only prayer hearing but prayer answering God. ప్రభా, నువ్వు కేవలం ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు, ప్రార్థన జవాబిచ్చే దేవుడు. But today's portion clearly says that before our prayer is formed in our heart, before it crosses our lips, you will answer. అయితే నేటి దిన మా ధ్యానం కొరకైనటువంటి వచన భాగంలో ప్రభా, మా హృదయంలో ఉన్నటువంటి ఆ మనవులు ఇంకనూ ప్రభా అవి నోటి ద్వారా బయటికి రాకమునిపే నువ్వు ఎరిగి ఉన్నావు, జవాబిస్తున్నావు. We have seen so many examples. అంటే అనేకమైన ఉదాహరణలు ప్రభా చెప్పుకున్నాం. Oh Lord, you are loving us so much. Before we say amen to our prayers, you are saying amen. దేవా, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. మా ప్రార్థనకి మేము ఆమెన్ అని చెప్పక మునిపే మీరు ప్రభా మా ప్రార్థనకి ఆమెన్ అంటున్నారు. Oh Lord, help us to believe this. దేవా, వీటిని నమ్ముటకు సహాయం చేయండి. We do pray in the mighty name and the prayer hearing and prayer answering name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామములో ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబిచ్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.